కరవు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లులేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేలా పరదేశివలెనున్నావు. ఏలా రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్థుల వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మును చెయ్యి విడవకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహనబలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనము చేసెదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించెదను. వారైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టు వాడెవడునూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చటనుందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమయ్యున్నారు.
నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేలా మమ్మును కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసియున్నాము. నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దాని భ్రష్టపరచకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీయూ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము.